హల్లెలూయా. పిల్లలకి ఇప్పుడు చాలామంది ఎడ్యుకేషన్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు పడుతున్నారు అనేది కనీసం మీరు ఒకసారి కూడా ఆలోచించట్లేదు. ప్రతి పిల్లలకి ఏంటంటే వారికి ఏదైతే అవసరం ఉంటుందో, వారు ఏది నేర్చుకోవాలనుకుంటున్నారో, వాళ్ళకి ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉందో వారి పరంగా మీరు చదివిస్తేనే వాళ్ళు చదువుతారు. నేను అది చదవాలనుకున్నా చదవలేదు, నా కొడుకు వల్ల తీర్చుకోవాలంటే మాత్రం అది జరగదు. ఆ రోజు మీకు కాంది ఈరోజు మీ పిల్లలు చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వానికి ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ పరంగా నువ్వు చదివించావు అనుకో, ఆడి హ్యాపీ అవుతాడు, నువ్వే హ్యాపీ అవుతావు. నేను చదవండి వాడితో చేపించాలని చెప్పి రోజు హింసించి కొట్టడం చేసావనుకో, వాడు చదువు కాదు కదా, లాస్ట్గా దేనికి పనికి రాకుండా అయిపోతాడు. ఇంట్లో వచ్చేటప్పుడు చక్కగా ఉంటాడు, బయట చేసేటివి నీకు తెలియనీడు కూడా. అందుకే ప్రతి తల్లిదండ్రులు చేయాల్సింది ఏంటంటే, పిల్లల్ని ఎంత ప్రేమించి మాట్లాడతావో, ఎంత దగ్గర పెట్టుకొని మాట్లాడతావో అంత వాళ్ళకి నీ మీద ప్రేమ పెరుగుద్ది. నేను చెప్పేది మాట వినట్లేదని వాడిని వెంబడించావనుకో, మార్చలేవు. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు, ఎప్పటికీ మార్చలేవు. నువ్వు మార్చాలంటే చిన్నప్పటి నుంచి మార్చాలి. అది నీ వల్ల అవ్వదు. ఎందుకంటే నా కొడుకు అని చెప్పి పుట్టినప్పటి నుంచి 10th వరకు ఫుల్ గారాబంగా పెంచేస్తావు. 10th కాకపోయినా 5th వరకు గారాబంగా పెంచుతావు. వానికి జ్ఞానం తెలుస్తుంది, లోకం ఏంటో తెలుస్తుంది, చెడు మంచి అన్నీ తెలుస్తాయి, తీపి కారం అంతా తెలుస్తుంది. సో అప్పుడు నువ్వు ఆయనకు చెప్పినా నీ మాట వినడు. ప్రతి తల్లిదండ్రులు చేసేది ఏంటంటే, ఫస్ట్ గారాబం, తర్వాత నా కోరికలన్నీ నా కొడుకు ద్వారా తీరాలి. ఎందుకు తీరుద్ది? తీరదు. నువ్వు మీ అబ్బాయిని పెట్టి ఇబ్బంది పెట్టడం, నువ్వు ఇబ్బంది పడడం తప్ప వేరే మార్గం లేదు. అందుకే ప్రతి తల్లిదండ్రులు చేయాల్సింది ఏంటంటే, చేస్తే ఫస్ట్ నుంచి గారాబం పక్కకు పెట్టు. ప్రేమ ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. ప్రేమ టైంలో ప్రేమ చూపించు, ఎడ్యుకేషన్ టైంలో ఎడ్యుకేషన్, పని టైంలో పని. నువ్వేం చేయాలనుకున్నావు, నువ్వేం చేసావు అన్నీ నీ పిల్లలకు నేర్పించు. నీ గురించి నీ పిల్లలు నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. బాధపడ్డావా, సుఖంగా వచ్చావా, సంపాదించావా, ఏ రకంగా సంపాదించావు, ఏ రకంగా తిరిగావు, ఏ రకంగా మాట్లాడావన్నీ అబ్జర్వ్ చేస్తారు. అవన్నీ వదిలేసి నా డ్యూటీ టైం అయింది, నేను డ్యూటీలు లీవ్ పెట్టకూడదు, నా పిల్లలు పని వాళ్ళని ఇచ్చేసి వెళ్ళిపోతే వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ బాసులు వాళ్ళు కట్టుకొని వెళ్తారు, వాళ్ళు చదువుతున్నారు, నేను అన్ని లక్షలు కట్టేస్తున్నాను, అన్ని లక్షలు కట్టినప్పుడు వాళ్ళు ఎందుకు చదువుకోరని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావు కదా, అది చల్లదు. వేస్ట్ ఆలోచన, అది ఎప్పుడు వేస్టే. పిల్లల్ని ఫస్ట్ ప్రేమించడం నేర్చుకో. వాళ్ళని ఎట్లా చెప్తే మాట వింటారో ఆ విధంగా చెప్తే మాత్రమే వాళ్ళు నీ మాటకు వస్తారు, చదువుతారు, నిన్ను ప్రేమిస్తారు. కాలాన్ని బట్టి మీరు మారాలి. థ్యాంక్ యూ.